Hi, hello and welcome. Very good evening. Freedom Physically Refined Rice Bran Oil కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సీజన్ 2 పవర్డ్ బై ఆరోగ్య మిల్క్, సిలికాన్ డైమండ్ 4G ప్లస్ అండ్ ఫ్రాగ్రెన్స్ పార్ట్నర్ లియా. ఓకే, సో ఈ రోజు మన షోలో ఒక మలుపు తిరుగుతోంది. ఎందుకంటే ఈ రోజు వచ్చే ఈ యాక్టర్ చాలా విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నాడు. ఒక విచిత్రంతో మొదలైన ఇతని కెరియర్ మృగం అనే ఒక మంచి హిట్ తో, దాని తర్వాత గుండెల్లో గోదావరిలో దూసుకు వెళ్లిన ఈ వ్యక్తి రీసెంట్ గా మలుపు అనే సినిమాతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు. బేసిక్ గా అద్భుతమైన డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి కొడుకుగా మనకందరికీ పరిచయమైన ఈ ఆది అసలు పేరేంటి, ఇతను చేస్తున్న సినిమాలు ఏంటి, ఎన్నో కబుర్లు మనకి చెప్పడానికి ఈ రోజు వస్తున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. So firstly, Adi, welcome to Koncham Touch lo unte chepta season 2. Thanks a lot. I enjoy your show, Pradeep. I like that whole ease in your show. Chala free ga happy ga untadi. Thank you. For the first time, na peru unna vyakti tho nenu interview chestunnattundi naaku for the first time. I know. My actual name is Sai Pradeep, so Pradeep and Pradeep. సో అయితే ఓ పని చేద్దాం. ఇవాళకి హీరో నా పేరే, యాంకర్ పేరు నాదే కాబట్టి ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. షో స్టార్ట్ చేసే ముందే ఇంకా బాగా క్లోజ్ గా ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి. సో ఫస్ట్లీ ప్రదీప్ టు ప్రదీప్. Hey Pradeep, what's up? What's up? మా కాలేజ్ బాయ్స్ కాలేజ్ అండి. అయ్యి ఎడు చూస్తే షర్టు ప్యాంటు. మాతోకి ప్యార్ కందో ఆయా. I love you too. మలింగా చూడు, లుక్ ఒకవైపే చూడు, in one direction. ఇంకో వైపు చూడాలనుకోకు. Look in another direction. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. You will not see another birthday. ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. బేసిక్ గా చాలా మంచి స్టూడెంట్ అంట మీరు. స్కూల్లో ఎవరు చాలా అద్భుతాలు సృష్టిస్తారంట మీరు. అట్లా కనిపిస్తున్నా చూస్తుంటే. అస్సలు మంచి అంటే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటారు కదా ప్రదీప్. క్లాస్ బయట ఉండేవాళ్ళు, ఎక్కువ బయటే ఉండేవాడిని. లైఫ్ లో చాలా చేసాం. అంటే పియానో నేర్చుకున్నాను, హార్మోనియం నేర్చుకున్నాను, వీణ నేర్చుకున్నాను, క్రికెట్ నేర్చుకున్నాను, బేస్బాల్ నేర్చుకున్నాను. బట్ ఇది ఫుల్ గా నేర్చుకోవాలి. వెళ్ళటం ఒక మాక్సిమం 1 వీక్, దాని తర్వాత బోర్ కొట్టేది ఇంక వచ్చేసేవాళ్ళం. చదువుతే ఇంక చెప్పాలా అసలు. అంటే ఇన్ని నేర్చుకోవడం వల్ల క్లాస్ రూమ్ లో ఉండలేకపోయారు ఆయన. అది అర్థం చేసుకోవాలి. అది లెక్చరర్ అర్థం చేసుకోరు. నేను కూడా ఏం నేర్చుకుందాం అని ఆలోచించడంలో క్లాస్కి వెళ్ళలేదు. అది కరెక్టే కదా, అంటే ఏమి రాలేదు అక్కడికి. థింక్ బిఫోర్ యూ డూ సంథింగ్ అంటారు. సో ఇప్పుడు అంటే గుంటూరు కదా బేసిక్ గా. సో గుంటూరు టు చెన్నై షిఫ్టింగ్లు ఎప్పుడు జరిగాయి? ఐ వాజ్ బోర్న్ ఇన్ గుంటూరు ప్రదీప్. దాని తర్వాత షిఫ్టింగ్ జరిగినప్పుడు కూడా నాకు అంత అవగాహన లేదు. ఐ వాజ్ వెరీ స్మాల్ దెన్. సో జస్ట్ బోర్న్ దేర్ ఇన్ గుంటూరు అంతే. రైజ్డ్ కంప్లీట్లీ ఇన్ చెన్నై. సో అంటే ఇప్పుడు ఈ గుంటూరు లాంగ్వేజ్ కానీ అట్ సైడ్ లాంగ్వేజ్ కానీ ఆ స్టైల్స్ ఏమైనా అలవాటు ఉన్నాయా? రాజమండ్రి స్లాంగ్ కొంచెం ఉంది నాకు. ఏరా బాగున్నావా? బాగున్నానండి. అంటే ఇప్పుడు స్కూల్ కదండి, స్కూల్ అంటే ఇప్పుడు బాగా అల్లరి చేస్తారు కదా మీరు. స్కూల్ అంటే ఏంటంటే అది బడండి బాబు. ఓ అప్పుడెప్పుడు వెళ్ళేవాళ్ళం. బయట అంటే గోళీలు ఆడుకోవడం అన్ని బాగుంటాయి, చాలా బాగుంటాయి. అవి మా ఊర్లో కాలేజీలో క్లాస్ లో ఆడపిల్లలు కూడా భలే ఉండేవాళ్ళండి. మా కాలేజ్ బాయ్స్ కాలేజ్ అండి. అసలు దరిద్రం, అసలు వెళ్ళలేమనుకోండి. అవి ఎడు చూస్తే షర్టు ప్యాంటు చిరాకు వచ్చేద్ది. సో ఇప్పుడు కుక్కలు పిల్లులు మనము అంతా ఓకే ఇంట్లో. సర్వసాధారణంగా నేను ఎప్పుడు వినంది మీకు కప్పలు పాములు అంటే బాగా ఇష్టం అండి. తెలిసిపోయింది మీకు. మా మమ్మీ ఎప్పుడు అంటూ ఉంటారు, నువ్వు చాలా విచిత్రంగా నువ్వు అని చెప్పి. చిన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ వన్ స్మాల్ జాకెట్ అండి, డెనిమ్ జాకెట్. ఆ వర్షాల టైంలో టాప్ పోల్స్ నుంచి కప్పలుగా చిన్న చిన్నవి మారుతూ ఉంటాయి అన్నమాట. దే వెరీ క్యూట్. చాలా ఇష్టం నాకు అవంటే. చాలా మంది క్యూట్ అంటే ఒకలా చూస్తారు, క్యూట్ అని అంటారు. ఐ యూస్ టు కలెక్ట్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద పాకెట్. యూనో ఇంటికి వచ్చేవాడిని చూసి ఇంట్లో నానా తిప్పులు తిడతారు. తిట్టి ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మై మమ్మీ చెప్పి ఐ స్టాప్ డూయింగ్ ఆల్ సచ్ థింగ్స్. ఒక ఊరు వెళ్ళినప్పుడు, గుంటూరులో వెంకటకృష్ణాపురం అని చెప్పి మా విలేజ్, అక్కడికి వెళ్ళినప్పుడు దే వాజ్ ఎ డెడ్ స్నేక్ అనమాట. ఆ స్నేక్ ని తీసుకొని ఇంట్లో అందరు కూర్చొని తింటున్నారు.
కింద కూర్చొని దే వర్ హ్యావింగ్ దేర్ ఫుడ్. మమ్మీ పాము అని చెప్పి తీసుకొచ్చి పెట్టాను అక్కడ, తరివారు నన్ను అక్కడి నుంచి. సో ఐ డిడ్ంట్ హ్యావ్ అ బ్యాలెన్స్, ఐ థాట్ ఈవెన్ దే వర్ క్యూట్. వాట్స్ రాంగ్? గుడ్ వన్, సూపర్. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమాల్లోకి వచ్చారు మీరు. మీ కెరియర్ లో మలుపు తిరిగింది, ఒక విచిత్రంతో స్టార్ట్ చేసుకున్నారు. ఇట్ వాస్ సో కన్ఫ్యూజింగ్ ఫర్ మీ. అంటే ఎప్పుడు సినిమాల్లోకి రావాలని చెప్పి ఐ నెవర్ ట్రైన్ కదా. ఇంజనీరింగ్ అయిపోయింది, సడన్ గా ఒక విచిత్రం, నిజంగానే విచిత్రం నా లైఫ్ లో. ఐ డి నాట్ ప్రాక్టీస్ ఎనీథింగ్, ఐ డోంట్ నో వాట్ వాజ్ యాక్టింగ్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆ మలుపు అక్కడ తిరిగింది అనమాట. ఎస్, సూపర్. ఆ మలుపు తిరిగింది, అండ్ ఆ మలుపు తిరిగిన తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు మీరు. సో మీ లైఫ్ లో ఇప్పుడు మలుపు తిప్పిన ఒక వ్యక్తి మా షోకి వచ్చారు. ఆ వ్యక్తిని ఇక్కడ పిలుస్తున్నాను. లెట్స్ వెల్కమ్. వెల్కమ్. Thank you so much. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అడగానే వచ్చారు. My pleasure స్వీట్ అండి. సర్ప్రైజ్ My pleasure. అది కోసం. ఆవిడ మలుపు ఏం తిప్పిందండి నా లైఫ్ లో, నాకు అర్థం ఎందుకు లేదు. తిప్పలే? మలుపు అని చెప్పి నేను డాడీ అనుకున్నాను, లేకపోతే అన్నయ్య అనుకున్నాను. మలుపు వచ్చింది కదా, మలుపు వచ్చి సూపర్ హిట్ కూడా అయిపోయింది. కనెక్టెడ్ కదా అందుకే. హీరో గారు మేమే ఇందా నుంచి ఏజ్ గ్రూప్ వల్ల ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నాం, కానీ మీరు వచ్చి తెలుగులో మాట్లాడారు. తెలుగు షో తెలుగులో మాట్లాడతాను. సరే, ఇప్పుడు మన ఇద్దరం ఓన్లీ తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను ట్రై చేస్తాను. అది కూడా try కాదు, అంటే మళ్ళీ తెలుగు కాదమ్మా అది. ప్రయత్నిస్తాను. ఇంకేంటి విశేషాలు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా మీరు బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్ గా మీరు ఉంది. ఎలా ఉన్నారు? మీరు వచ్చాక ఇంకా బాగున్నాను నేను. థ్యాంక్ యూ. ఐమ్ గ్లాడ్. అంటే నేను వచ్చినప్పుడు బాలేదా? లేదండి, అస్సలు బాలే. ఇంకా బాగున్నాడు. అది ముందే బాగున్నాను అసలు. అంటే హీరోయిన్ కదా, బాగోదని లైట్ గా రాగానే. మీరు మా కోసం తెలుగులో మాట్లాడారు కాబట్టి మీకోసం ఇప్పుడు నేను సింధీలో మాట్లాడాలి. అయిపోయే. మా తోకే ప్యార్, మా తొక్క పిల్ల ప్యారా, తోకే. మా తోకే ప్యార్ కెందో కింద ఎందా. ఇంతవరకు కరెక్ట్ వచ్చానా? మా తోకే ప్యార్ కందో ఆయా. మా తోకే ప్యార్ కింద ఆయా. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I love you all. The new couple. I love you all. ఓ అలా ఉందా? ఆల్. సో ప్యార్ గురించి అంటే లవ్ గురించి స్టేట్మెంట్ ఇచ్చాం కాబట్టి, సో మీ క్రషెస్ గురించి చెప్పండి. ఆయన క్రషెస్ అయితే పాపం ఆయన లిస్ట్ చాలా పెద్దదండి. నేను ఫుల్ కాంట్రాస్ట్. షో రికార్డ్. మాది క్రికెట్ టీం అంత ఉంటే ఆయనది క్రికెట్ చూసే అంత పాపులేషన్ ఉంది అక్కడ. నాది క్రికెట్ టీం కూడా లేదు. అయ్యో, యా ఇట్స్ క్వైట్ బోరింగ్ లైక్ దట్ బికాజ్ మీరు ప్రపోజ్ చేసిన వాళ్ళు కాదు, మీకు ప్రపోజ్ అదే చెప్తున్నా. నేను ఎవరికి ఇప్పుడు దాకా ప్రపోజ్ చేయలే. I studied in a girls' college and I did my designing, which was a co-ed, but we were 25 members in the class, ante. And then I started working. మనం ఆ ఊర్లో ఉండాల్సిందే కదా ప్రదీప్. అసలు మీ గర్ల్స్ స్కూల్ బయట, గర్ల్స్ కాలేజ్ పక్క మేమే ఉండేవాళ్ళం బయట నుంచి. Boys college. వెళ్ళక్కర్లేదు, కావస్తే చైరు బెంచ్ అక్కడే తెచ్చుకుని So yeah, my crushes list is quite chota, quite boring చెప్పా కదా. కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరు కాలేజ్ బస్ స్టాప్ నుంచి లో? బయట వచ్చిన తర్వాత బస్ స్టాప్ లో ఏం జరగలే అట్లా ఇంట్రెస్టింగ్ గా ఫిల్మీ లాగా. సో ఎప్పుడు మీరు అలాంటిది ఫిల్మీ స్టైల్లో ఏది ఫేస్ చేయలేదు? లేదండి, అస్సలు. నాకు ఇప్పుడు దాకా ఒక లవ్ లెటర్ దొరకలేదు తెలుసా. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐ స్వేర్ బై. ఏం చేస్తున్నారు నాన్న మీరు? రాయటం మొదలెట్టండి. ఇప్పుడు దాకా ఒక లవ్ లెటర్ దొరకలేదు నాకు. ప్రదీప్ పెన్ను పేపర్ చాలా ఉందా? boring గా. అరే పెన్ను పేపర్ తీసుకురా. కమాన్ తీసుకురా. ఇప్పుడే చెప్పావు నీ హ్యాండ్ రైటింగ్. No, he's going to write. నాకు ప్రదీప్ వద్దమ్మా. ఆయనకి ఎప్పుడు మేమే రాసాం, ఆయనకి ఎప్పుడు ఫ్రెండ్సే రాసాం. ఆ ప్రదీప్ ఇస్తే ఏంటి, ఈ ప్రదీప్ ఇస్తే. Yeah. కింద ప్రదీప్ అని సంతకం పెడతాం అంతే. చాలా బాగా, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, సో పని చేద్దాం. ఇప్పుడు మీకు పాపం ఆ ఏజ్ గ్రూప్ లో జరగాల్సిన అన్ని మిస్ అయ్యాయి, కరెక్ట్ టైంలో జరగాల్సిన మిస్ అయ్యాయి. సో ఇప్పుడు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం, మిమ్మల్ని ఎవరినైనా లైన్ వేయడం కామన్. 2016. కరెక్ట్. సరే, మేమిద్దరం బస్ స్టాప్ లో ఉన్నాము, ఓకే. మీరు మాకు లైన్ వేయాలి. లైఫ్ లో నాకు జరిగింది, బాగుంది. లైఫ్ లో నాకే జరగలే ఈ విషయం. నేను ఎలా చేస్తా? లైఫ్ లో జరగనవే మా షోలో జరుగుతూ ఉంటాయి వింతలన్నీ. నేను ఎలా చేయాలి నాకు తెలీదు. అంటే మాకు లైఫ్ లో అంటే ఎవరు ఇప్పుడు దాకా బస్ స్టాండ్ లైన్ కొట్టలేదు. నాకు ఒక్క అమ్మాయి కూడా మాకు ఇస్తే ఎప్పుడు నవ్వలే, మేము నవ్వడమే కానీ. థ్యాంక్స్ లాట్ ప్రదీప్. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరం బస్ స్టాప్ లో ఉన్నాం, ఓకే. మీ ఇద్దరం నుంచున్నాం. మీరు జొత్తగానా టుగెదర్ వన్ బై నో జతగా సెపరేట్ మేము దోస్తానా కాదు, సెపరేట్. సో మేము మామూలుగా బస్ గురించి వాటి గురించి వెయిట్ చేస్తాం. మీరు యూనో లెగవండి, రండి. ఓకే, ఐల్ ట్రై. భయ్యా
యాక్చువల్లీ పొద్దున క్లాస్కి వెళ్దాం అనుకున్నా, నాకు కూడా ఏం నచ్చలే. క్లాస్ లో ఉంది. మంచి సినిమా వచ్చింది, వెళ్తే బెటర్ కానీ పాకెట్ మనీ మరి ఖర్చులు ఎక్కువైపోయి వచ్చిన. ఈ అమ్మాయి గుంట్లో బాగాలేనట్టు ఉంది. అదే బాగా థ్రోట్ ప్రాబ్లం ఉన్నట్టు. యాక్చువల్లీ నా గొంతులో బాగాలేదండి. Do you have some water on you? ఓట్కానా? వాటర్ అండి. వాటర్. ఓకే ఓకే. వాటర్ కావాలంటే నువ్వు కొనుక్కొచ్చే బాబాయ్. నేను అంటే ఎల్లు కాదు, ఇద్దరం వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆవిడ ఉంటుంది ఇక్కడ. మీరు చాలు. ఆయన ఇక్కడ నా కంపెనీ చూసావా ఒక అమ్మ. I'm sick కదా. ఓ పని చేద్దాం, అవి పడిపోయేలా ఉంది కాబట్టి నేను పట్టుకుంటా. వాటర్ దగ్గరికి ఆవిడ తీసుకెళ్ళిపోతాం, ఎందుకైనా మంచిది. నువ్వు మట్టికి వెళ్ళవే. ఇంకా వెళ్ళలేదు. నేను వెళ్ళిపోవాలా? అదే ఈవిడ యాక్టింగ్ అనుకున్నా, నిజంగా వెళ్ళిపోమంటుంది నన్ను. వెళ్ళిపోయానమ్మా. అయ్యో అలా వెళ్ళకూడదమ్మా, అటు ఇటు రండి. ఓకే, సో ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం మీకు. ఫర్ సపోజ్ మీరు యాక్ట్రెస్ కాదు, మీకు ఇప్పుడు ఫ్యాషన్ కొన్ని ఐటమ్స్ నేను తెచ్చిచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్ యుర్ నాట్ అన్ యాక్టర్, కానీ ఆయనకి పర్సనల్ డిజైనర్, ఓకే రైట్? అది anyways it is like that. సో అది ఇప్పుడు మీరు చాలా స్పెషల్ గా ప్రిపేర్ చేయాలి. రోజు ఉండే స్టైల్ కాకుండా యూనిక్ గా ఉండాలి. యూనిక్ గా ఉండాలా? చూడగానే హే వావ్ ఉండాలా? హే వావ్ అరే వావ్ ఎందుకు చేసావు ఇలా? ఓకే లెట్స్ గో. ఓకే, సో శ్రీ డిజైనర్ గారు ఇక్కడ రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆవిడ స్టైలింగ్ చేయబోతున్నారు. ఎలా చేస్తారు, ఏం చేస్తారో చూద్దాం. రైట్, హియర్ వి గో. అంటే స్టైలింగ్ అనేది మంచి బట్టలు అనుకున్నా, ఇదేంటండి స్టైలింగ్? కొత్తగా వావ్ అనిపించాలి. ఫస్ట్ ఒక నిమిషం ఫస్ట్ నన్ను కన్విన్స్ చేయాలని చెప్పి కాదు, ఫస్ట్ నేను రెడీ చేయాలి, దీని తర్వాత మీరు కన్విన్స్. నువ్వు వేసుకొని చూపెట్టి నాకు నచ్చితే దాని తర్వాత నేను వేసుకుంటాను. అలా ఎలా? ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ మై డిజైనర్, ఐ యామ్ an actor here. ఈ డిజైనర్ బాలేదమ్మా, మార్చేసేయ్. నెక్స్ట్ హీరో బాలేదు, మార్చేయాలంటే హీరో. ఇది ఒకటి మరి కొత్తగా. వావ్ పియతూ Come here. You're no less. How can we leave you behind? నాకు వచ్చింది అది. Wow, you look so cute, Pradeep. Yo. Hey Malinga, నీకంటే బెటర్ హెయిర్ స్టైల్ Malinga. What are you saying? I will do balling. కళ్ళజోడు కూడా నాకు ఈ బంపర్ ఆఫర్ ఉందా? Where that? Yo. ఓకే చాలండి, ఎక్కువ అయిపోయింది. మీరు డిజైనింగ్ నాకు చేశారా, ఆయన చేశారా? ఇదేంటి ప్రదీప్, సనా కామెడీగా ఉంది. నాకు చేస్తుంది ఏమిటి ఇవిడ? మీ షో కదా. అవునా? మేరే బిల్లి ముచ్చుకోమియో. ఓకే, ఈ డిజైన్ నేను ఒక డిజైనింగ్ చేస్తాను. నాకు తెలుసు, దట్ వాస్ కమింగ్. అంటే ఆల్రెడీ అందరు అమ్మాయిలకి పైన ఉన్నా కనెక్ట్ అయ్యారు. సినిమాలో నేను వాడాను కదా. దేర్ యు గో. పర్ఫెక్ట్ గా లేదు? ఉంగరాలు అయ్యో అలాగా చిచి ఉత్తి తిరిగి మంగళ్యం తంతురామేనా కూలా ఆ కాలేంటిది? ఓ మీరిద్దరు అట్టున్నారా? రెడీ. ఏంటన్నా బతికి లైఫ్ you have to walk like that. Okay. You are Tutrina Cave. I am Tupasa Basu. Okay. So he was presenting the lady of the evening, Nikki Galrani, with Tutrina Cave. నాకు ఇంత మంచి మేకోవర్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా. చాలా అదే ఒక మలుపు, అది ఇంకా ఒక మలుపు. అవునమ్మా, మీరు వచ్చాక అదేంటో మొత్తం మలుపులే జరుగుతాయి. ఇంత అద్భుతమైన మలుపు జరుగుతుంది నేను అనుకోలేదు. సూపర్.
మలుపు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మలుపు అనేది ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది. Correct. ప్రతి కెరియర్ లో ఒక టర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు మలుపు కాన్సెప్ట్ మీద నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. రైట్, ఇవి ఎవరో ఒకరికి మీరు డెడికేట్ చేస్తారు. బాగుంటుంది. Here we go. ఫస్ట్ మలుపు హాలీవుడ్ మలుపు. హ్యాండ్సమ్ హంక్, యాక్షన్ కింగ్, వరల్డ్ వైడ్ పాపులారిటీ. బాలయ్య. ఎంత ఫాస్ట్ గా చెప్పింది ఆవిడ. కరెక్ట్ కదా? Hollywood మలుపు. యాక్షన్ కింగ్, వరల్డ్ వైడ్ పాపులారిటీ, హ్యాండ్సమ్ హంక్. సో ఆయన హాలీవుడ్స్ లో కూడా చేయాలని మీ కోరిక. ఐ వుడ్ లవ్ ఇట్. అప్పుడు ఆ హాలీవుడ్ మలుపు కూడా తిప్పుకోవాలని. తిప్పొచ్చు. వెరీ గుడ్, సూపర్. బాలయ్య బాబు గారు, మీరు అతి త్వరలో హాలీవుడ్ సినిమా కూడా చేయాలని మీ అందరం కోరుకుంటున్నాము. సో ఆ పాపులారిటీ ఇంకొంచెం పెరగాలి. దిక్కు మేలే. సో హాలీవుడ్ లోకి వెళ్ళారు కాబట్టి ఒకవేళ బాలయ్య బాబు ఇదే డైలాగ్ ఇంగ్లీష్ లో ఉంటే ఓకే, నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే, అదే టోన్ లో అదే టోన్ లో అది చెప్తారు. ఎనర్జీ వాయిస్. ఓకే, చూడు, లుక్ ఒకవైపే చూడు, in one direction. ఇంకో వైపు చూడాలనుకోకు. Look in another direction. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. You will not see another birthday. వండర్ఫుల్. లేదు, I like that version better. తెలుగు వర్జన్ లోనే ఆ పవర్ ఉంది. ఆ కిక్ ఉంది దీనిలో లేదు. మూవీయే సూపర్ గా కూడా. Nice. వెరీ వెల్ డన్, సూపర్. బాలయ్య బాబు గారు, సరదాగా మేము చేసాం ఈ ప్రయత్నం, అండ్ అది కూడా మీరు హాలీవుడ్ లో చేయాలనేది మాత్రం ఈజ్ వెరీ స్వీట్ అండి. I know, చాలా I met him స్వీట్ a lot of పర్సన్. times. ఆయనకి ఇలాంటివి చాలా ఇష్టం. అవును. అండ్ అతి త్వరలో మా షోకి వస్తా అని చెప్పారు ఆయన. Love. Wow, So wonderful. ఆయన వస్తారే. Great. Here we go. Second one. రొమాంటిక్ మలుపు. హ్యూజ్ లేడీ ఫాలోయింగ్. గుడ్ ఎట్ రొమాంటిక్ సీన్స్. బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు. Actually, yes, he can nail it. బ్రహ్మానంద గారు, మీరు రొమాంటిక్ మలుపు తీసుకోవాలని కోరుకుంటారు వీళ్ళు. ఎందుకంటే హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ వస్తుంది అండ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. I think he's amazing, and I'm sure that choice would be amazing. రీసెంట్ టైమ్స్ మా అందరు నచ్చి దట్ నవరసాల ఎక్స్ప్రెషన్లు ఇస్తారు. కొంచెం అమాయకత్వం, కొంచెం బాగా. ఎలా ఇస్తారు? సో నేను ఇప్పుడు అవి చెప్తాను, ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అన్ని నేనే చేయాలా? ఇప్పుడు ఆది గారు చేయాలి. సరే, ఇద్దరు ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరం చేద్దాం. ఓకే, రెడీయా? ఇప్పుడు మీరు రసాలు చెప్తారు, వాళ్ళు ఎక్స్ప్రెషన్లు ఇస్తారు. ఓకే, నాకు హింట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ రసం బత్తాయి రసం. కొంచెం కోపం, కొంచెం అమాయకత్వం, What is అమాయకత్వం? ఇన్నోసెన్స్. అది సెల్ఫీ అనుకుంటుంది ఆవిడ. సెల్ఫీ కాదమ్మా, I don't know what is అమాయకత్వం అమ్మా, నాట్ సెల్ఫీ ముద్దు. What is ఇన్నోసెన్స్. కొంచెం రొమాంటిక్. మిమ్మల్ని చూసా. నేను ఎక్కడ చూడాలి? చూడు, ఒకవైపే చూడు, ఒక్కవైపే చూడు. బాగా పొగరు. అయిపోయి ఇవిడేంటి ఐబ్రోస్ అంతేది భయ్. కొంచెం కన్నింగ్. అది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. యాజ్ టీస్ ఫోటో తనకా? తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎవరికి? కొంచెం కన్నింగ్. మొత్తం ఇక్కడే. పిచ్చిగా నవ్వడం. అది natural గా వస్తది. షో బిగినింగ్ నుంచి అదేగా చేస్తున్నాం మేము. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. సో ఇప్పుడు ఇంకొన్ని మలుపులు ఉన్నాయి తిరగాల్సినవి. ఓకే, రైట్. సో ఏ హీరోకి ఆ మలుపు మీరు డెడికేట్ చేస్తారో చూద్దాం. Here we go. మల్టీ స్టారర్ మలుపు. మీకంటూ ఒక ఇది ఉంటుంది కదా, అరే విష్ నేను ఈ యాక్టర్ తో ఒక మల్టీ స్టారర్ చేస్తాను. ఐ థింక్ ఫస్ట్ ఆప్షన్ మనోజ్. 100%. మా కెమిస్ట్రీ హీరోయిన్ల కెమిస్ట్రీ కన్నా బాగుంటుంది. బాబోయ్. ఈ బ్యాడ్ బాయ్స్ ఫిల్మ్ ఒకటి చిన్నప్పుడు చూసేటప్పుడు వి యూస్ టు థింక్ యూనో ఒకవేళ యాక్టర్స్ అవుతాయి చిన్నప్పుడు అందరూ ఉంటది కదా, సూపర్ మ్యాన్ చూస్తే మనం సూపర్ మ్యాన్ లాగా అవ్వాలని చెప్పి వి ఆల్వేస్ యూస్ టు థింక్ దట్ ఆ బ్యాడ్ బాయ్స్ లో ఆ ఫనీ క్యారెక్టర్ అండ్ దట్ హీరో కొంచెం బాడీ ఉన్న క్యారెక్టర్ ఇద్దరం చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకునేవాళ్ళం. సో ఐ థింక్ ఫస్ట్ ఆప్షన్ బి మనోజ్ ఫర్ ష్యూర్. అండ్ ద సెకండ్ వై డోంట్ యు గెస్? నేను మనోజ్ ఉన్నాం, ఇంకోళ్ళు ఎవరు ఉంటారు? ఆ సినిమాకి హీరోయిన్ అవసరం లేదు కదా సార్. ఎవరు అవసరం లేదు. నలుగురు కావాలి. సో అతి త్వరలో ఆది అండ్ మనోజ్ ఒక మల్టీ స్టార్ సినిమా చేయబోతున్నారు. వండర్ఫుల్ కెమిస్ట్రీ కాబట్టి అదిరిపోవాలి ఆ సినిమాని కోరుకుంటాం. సూపర్. సో నెక్స్ట్ మలుపు పొలిటికల్ మలుపు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ పొలిటికల్ మలుపు ఎవరు తీసుకోవాలి? లీడర్షిప్ క్వాలిటీస్, హ్యూజ్ ఫ్యాన్ బేస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, పవర్ స్టార్. మీ అసోసియేషన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా యాక్ట్ చేయడం స్టార్ట్ అవ్వక ముందు ఐ నో హిమ్ వెరీ వెల్ అండి.
అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి డాడీ చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కాబట్టి వీ యూస్ టు గో టు దేర్ హౌస్ అండ్ వాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవారు. మా ఇంట్లో ఒక ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఎక్స్పీరియన్స్, ఎల్డీ ప్లేయర్ అని చెప్పి కొత్తగా వచ్చిందన్నమాట. అప్పుడు ఇంత పెద్దది ఉంటుంది, పెద్ద డిస్క్. సో దాన్ని వచ్చేసింది, డాడీ ఆర్డర్ చేశారు, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి మాకు ఎవరికి రావట్లేదు. కరెక్ట్గా ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే ఉండటం జరిగింది, నేను చేస్తాను అని చెప్పి కనెక్ట్ చేసి ఫస్ట్ సినిమా జురాసిక్ పార్క్ చూసాం. యూనో దట్ ఈస్ లైక్ మెమరబుల్ మూమెంట్. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చెప్పినా కూడా నమ్మరు వాళ్ళు, అది నువ్వు ఆయనతో జురాసిక్ పార్క్, అది ఆయన కనెక్షన్ ఇచ్చాడు. దట్ వాజ్ లైక్ వన్ మూమెంట్ ఐ రిమెంబర్ వెన్ వి టాక్ అబౌట్ పవర్ స్టార్. సూపర్. ఓకే, సో నెక్స్ట్ మలుపు. ఈసారి బాగా ఆలోచించండి మీరు. హియర్ వి గో. ఓకే, సో తమిళ్ మలుపు, హ్యూజ్ క్రేజ్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ, వర్సటైల్ యాక్టింగ్. ఎవరు మీరు తమిళ్లో కూడా ఆయన్ని చూడాలని కోరుకుంటున్నారు? మహేష్ బాబు గారు అండి. మహేష్ బాబు గారు, బికాస్ తమిళ్లో వచ్చి ఆయనకి హీ హాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ బేస్. అక్కడ లేడీస్ చాలా మంది, అంటే ఇళ్లలో చూసాను నేను, యూనో దే హ్యావ్ దిస్ పిక్చర్ అనమాట. ఐ థింక్ ఆయన తమిళ్ డైలాగ్స్ చెప్తూ చూడాలని చెప్పి. సరే, ఒకవేళ మహేష్ బాబు గారు తమిళ సినిమా చేస్తే, అది నాకు శ్రీమంతుల్లో డైలాగ్ చాలా బాగా ఇష్టం, నేను తెలుగులో చెప్తా, మీరు తమిళ్లో చెప్పాలి. తమిళ కూడా మీరే గురువా? అయ్యో, ఊరు మనకి చాలా ఇచ్చింది, இந்த ஊர் எனக்கு நிறைய கொடுத்துச்சு, இந்த ஊர் எனக்கு நிறைய கொடுத்திருக்கு, ఆ ఊరికి మనం తిరిగి ఇచ్చేయాలి, அந்த ஊருக்கு நான் திருப்பி கொடுக்கணும், లేకపోతే లావ్ అయిపోతాం. ఇలాంటి ఆ తెలుగులో చెప్తేనే ఎంత క్యూట్ ఉంది, తమిళ్లో ఇట్ ఇస్ ఆల్సో వెరీ క్యూట్. సో మహేష్ బాబు గారు, అతి త్వరలో మీరు ఒక మంచి తమిళ సినిమా చేయాలి అని మా కోరిక, మా అందరి కోరిక. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో మలుపులు తిరిగాయి, చాలా మందికి మలుపులు డెడికేట్ చేశారు. ఓకే, డన్. సో ఇది హీరోస్ కాబట్టి మనం ఆలోచిస్తాం, హీరోయిన్స్ అంటే చాలా ఈజీగా చెప్పాలి, సింపుల్ ఈజీగా ఉంటుంది. సరే, అయితే ఇందాక మేము పెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవే కాకుండా మీ మూవీస్ లో టైటిల్ కూడా ఉంది మృగం అని. సో దిస్ ఆల్వేస్ ఎ కనెక్షన్. సో అంతా పీస్ఫుల్ గా శాంతియుతంగా ఉండాలి కాబట్టి మేము బర్డ్స్ ని సెలెక్ట్ చేసాం. సో నేను ఫోటో చూపిస్తాను, ఆ బర్డ్ ఇవ్వడం వల్ల. హియర్ వి గో. ఫస్ట్ బర్డ్, పబ్లిసిటీ ప్యారెట్, హ్యూజ్ మూవీ ప్రమోషన్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. ఈ బర్డ్ గారికి గిఫ్ట్ ఇస్తే ఆ హీరోయిన్ కి అవన్నీ వచ్చేస్తాయి. గుండెల గోదావరి నా హీరోయిన్ లక్ష్మీ మంచు గారికి పబ్లిసిటీ ప్యారెట్ అని ఇస్తారు. She's very good in PR, public relationships, and she's got millions of followers on Twitter. And she's very active socially. So yes. I think publicity parrot, Lakshmi Manchu. లక్ష్మీ మంచు గారికి తప్ప ఇంకా ఏ హీరోయిన్ కి PR అంటే తెలియదు అంటున్నా ఆది. ఎవడాడు? అంటే ఆది అంటే సాయి కుమార్ గారు కొడుకు కదండి. ఓకే, అయితే మన అలా ఆది పిన్నిశెట్టి అని వద్దాం, లేకపోతే ప్రదీప్ పిన్నిశెట్టి అని వద్దాం. నెక్స్ట్ బర్డ్, ads and brand ambassador, events in shop opening, which is more roles. I think Kajal, because I've seen her do a lot of ads, a lot of openings, lot of events. Yeah, yes. So maybe Kajal. Ads, brand ambassadoring, events, shop opening లు చేయడం కాదు, అప్పుడప్పుడు యాక్ట్ కూడా చేస్తూ ఉంటారు కాజల్ అగర్వాల్ గారు అని అంటున్నారు వీళ్ళిద్దరు. రాసుకోండి రా, మీకు తెలుసు కదండి ఎవరు అన్నారని చెప్పి. రాసుకోండి, చూసుకుని రాసుకోండి. ఓకే, లాస్ట్ వన్, కాంట్రోవర్సీ క్రో. నేను రాను. క్రియేట్స్ అండ్ ప్రివెంట్స్ కాంట్రవర్సీ, పాపులారిటీ ఇన్ సోషల్ మీడియా. ఓకే ప్రదీప్, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. Come on, do it. You can. నేను క్వశ్చన్ మీ దగ్గర తెలుసుకుందాం. నేను ఆప్షన్స్ ఇస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, శృతి, సమంత, రకుల్. సమంతకి ఇచ్చేద్దాం. ఓకే, నాన్న ముందుదంతా ఎడిటింగ్ లో లేపాయి నాన్న. ఓకే, సో సమంతకి వెంటనే ఫోన్ చేసి చెప్తానమ్మా. సమంత గారు, మీరు క్రియేట్స్, ప్రివెంట్స్ కాంట్రవర్సీ. క్రియేట్స్ కాదు ప్రదీప్, పాపులారిటీ ఇన్ సోషల్ మీడియా మీకు బాగా ఉంది, మంచిదే కాదు. సో అలాగే సినిమాల్లో కూడా ఉంది అని అంటున్నా ప్రదీప్. నాట్ KTUC ప్రదీప్, ఇట్ ఈస్ ప్రదీప్ పినిశెట్టి. వెరీ గుడ్.
ఓకే సో ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఈ మలుపు బిగ్ సక్సెస్ అయింది అండ్ ప్రేక్షకులకు కూడా నచ్చింది. పీపుల్ టేకింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ మేము కూడా మీకు ఒక ప్రెజెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ లాయ్. రైట్, కానీ ఆ గిఫ్ట్ నేను ఇక్కడి నుంచి ఇక్కడ మీకు ఇవ్వాలి అంటే ఇట్స్ నార్మల్ రొటీన్ థింగ్. సో నా చేతిలోంచి ఆ గిఫ్ట్ దట్ హ్యాంపర్ మీ దాకా రావాలంటే యూ హ్యావ్ టు విన్ ఇట్. ఓకే, మీ ఇద్దరి మధ్యలో పోటీ, ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ ఏంటండి? చెప్తా అని దాన్ని తగ్గట్టు ఫైట్ చేస్తాం. లేదు చాలా పెద్ద గిఫ్ట్ అది. చివరికి విన్ అయిన తర్వాత గిఫ్ట్ ఇవ్వలేదనుకో ప్రదీప్. లే చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు బాగా నచ్చే గిఫ్ట్ Done. Let's go. రెడీయా? Okay, let's do it. ఓకే సో ఈ రౌండ్ మీరు ఆడాలి అంటే మీకు విజిల్స్ కావాలి. సో హియర్ వి గో. మీరు ఇప్పుడు నేను స్క్రీన్ మీద క్వశ్చన్ చూపిస్తాను, ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ కి పాయింట్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ వస్తే మైనస్ అయిపోతాయి. హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్, బీహార్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్. బీహార్ క్యాపిటల్ తెలీదు? నాకు తెలీదు. బీహార్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్. బీహార్ క్యాపిటల్ ఆఫ్ ఏ స్టేట్ క్యాపిటల్? నేను వదిలేస్తా. ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళకి. హీరోయిన్ కదా నువ్వు. పర్లేదండి, నువ్వు హీరో కదా, యూ షుడ్ గో ఫస్ట్. అంటే లేడీస్ ఫస్ట్ అంటారు కదా. పర్లేదు, అది బాత్రూమ్ క్యూలో ఇక్కడ నువ్వు చేస్తాయి పర్లే. పనిచేయట్లేదండి ఇది కూడా అండి. బీహార్ ఏ స్టేట్ క్యాపిటల్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ బీహార్ అని చెప్పి ఇప్పుడే ఎడిట్ నేను చెప్పలే. నువ్వు చెప్పాను సార్, సపోర్ట్ చేశాను, తప్పు కదా. సో మీరు ఇచ్చిన ఆన్సర్ మై జియోగ్రఫీ ఇస్ రియల్లీ బ్యాడ్. ఈస్ చెప్పండి. రాంగ్ ఆన్సర్. ఐ న్యూ ఇట్. సో రాంగ్ ఆన్సర్ కాబట్టి మీకు 10 పాయింట్స్ వచ్చేసాయి. అయ్యో అది ఎలా? అంతే మీరు రాంగ్ అని చెప్తే ఆయన పాయింట్స్, ఆయన రాంగ్ అని చెప్తే మీకు పాయింట్స్. ఓకే, ఇప్పుడు నేను ఆన్సర్ చేయను. ఇప్పుడు మీకు టాస్క్. ఓ ఓహో అసలు పెళ్ళియే లేదు, పెళ్ళి రాసేది. సూపర్. యాజ్ ఇట్ ఈస్ బెల్లీ డాన్స్ లాగే ఉంది. ఇన్నాళ్ళు నేను టీవీలో చూసిన బెల్లీ డాన్స్ వేరు, ఇప్పుడు ఈవిడ చేసిన బెల్లీ డాన్స్ వేరు. సో సన్నీ గారు క్షమించండి, ఇంత అద్భుతమైన పాటకి మేము అంత అద్భుతమైన డాన్స్ చేశాం. మీకు ఒక మంచి కాంపిటీషన్ ఉన్నారు ఇక్కడ. యా, మీకు మంచి కాంపిటీషన్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విజిల్స్ రెడీ? ఇది నాకు అవసరం లేదు. సో ఆది ఈస్ లీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూస్ ఫుల్ ఫామ్. ఆది. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. That's not cool. I mean, I was going to say that. Oh, no, wait, Before I came up. Right answer. Task again. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. రైట్. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే, స్క్రీన్ మీద వద్దు నేనే చెప్పేస్తా. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ చేంజ్. నేను అదియా? యా. అయ్యో. సో క్యారెక్టర్ చేంజ్ ఎలా అంటే, ఇదిగో నిక్కి. ఓహో, మీరు ఆయన బాగా ఇమిటేట్ చేస్తారా? చెప్పేస్తారండి. సో మన ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నాం ఇక్కడ. సో ఆది ఇస్ యూ అండ్ Nikki is me. No, Nikki just walked in. Okay. So we three are making fun of Nikki. అది అక్కడ కూడా నేనే బక్రానా? లేదు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎటెల్నా. నేనే బక్రానా? ఇప్పుడు మీరు ఆది హీరోయిన్ వచ్చింది సెట్ లోకి. హీరోయిన్ వచ్చింది సెట్ లోకి. Hey buddy, what's up? Here you go. Hey Adi, what's up? Hey. How are you? Hi buddy, I'm very good. Hey Adi, how are you man? Hey Adi, how are you man? Adi, ఎవరి అమ్మాయి ఎవరు? ఓకే కదా? ఎవరి అమ్మాయి ఎవరు? అమ్మాయి వచ్చింది. నేను ఇలా అంతా చేస్తానా? మా కత్తిలా ఉంది కదా హీరోయిన్. ఇలా ఉంది కదా, కానీ అది ఒకటి అలా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే 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 హలో. వెల్ ప్లేడ్, సూపర్. సో 2 లీడ్ లో ఉన్నారు ఆది. రైట్, హియర్ వి గో. థర్డ్ క్వశ్చన్. నేమ్ 3 items with zip. 3 items with zip. Okay. Bag. Bag. Jeans.
యా డ్రెస్ బ్యాగ్ జీన్స్ డ్రెస్ ఆల్రెడీ డ్రెస్ వచ్చేసింది జీన్స్ వచ్చేసింది. బ్యాగ్ వచ్చేసింది సో థర్డ్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ జిప్ పౌచ్ ఫుడ్ పెడతాం కదా ఫ్రెష్ గా ఉండాలంట గులాబ్ జామ్ అందులో పెట్టి జిప్ వేస్తారా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి జిప్ ఓపెన్ చేసుకుంటా okay wait okay Five, so four. shoes అంతే లేస్ అప్పట్లో అప్పట్లో ఇప్పట్లో కాదు ఉంటది ఇప్పుడు కూడా ఏంటి పెద్ద ఇది 25th century సో ఎస్ కంగ్రాచులేషన్స్ 3 రైట్ ఆన్సర్స్ అది హియర్ వి గో మీ టాస్క్ ఏంటో చూద్దాం సిన్సియర్ ప్రపోజల్ ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయాలి అలవాట్లేదు అలవాట్లేదా అందరూ అమ్మాయిలు సరే మీకోసం మా షోకి వచ్చిన ఒక స్పెషల్ గెస్ట్ ని పిలుస్తాను ఓకే ఆవిడకి మీరు ప్రపోజ్ చేయాలి ఓకే రైట్ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల సో ఇప్పుడు హియర్ వి గో ఆది గారు సిన్సియర్ గా ప్రపోజ్ చేయబోతున్నారు ఆల్ ది బెస్ట్ బే మీ పేరేంటండి సిరి సిరి అలా ఎవరి పేరు అడిగినా చెప్పకూడదమ్మా సిరి ఆ అంకుల్ వచ్చి చాలా బ్యాడ్ అంకుల్ కదా సో ఐ లవ్ యూ ఓకే చెప్పు ఓకే అంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే వెరీ వెల్ డన్ సూపర్ యు మేడ్ మై జాబ్ సో ఈజీ యా ఇట్లా అందరు అమ్మాయిలు ఉంటే ఎంత బాగుంటుందో ఈ వయసునే ఇంత బాగా హ్యాండిల్ చేశారంటే అంటే చాలా మంచోడు అని అర్థం అవునవును ప్రదీప్ సో ఇంత బాగా ఆయన ప్రపోజ్ చేశారు సో ఇప్పుడు ఓ పని చేస్తాను నేను మంచి సాంగ్ ప్లే చేస్తాను అన్నయ్యతో డాన్స్ చేయాలి నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానొచ్చుగా అంతేగాని అందరిలోనూ చంపమింతలాగి కొడతావా నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మయ్యా సో ఇప్పుడు లీడింగ్ లో ఎవరున్నారు 2 రైట్ ఆన్సర్స్ 1 రైట్ ఆన్సర్ డౌటా సో మీకు Come on. ఇప్పుడు డిసైడర్ ఈ క్వశ్చన్ డిసైడర్ మీ ఇద్దరులో ఎవరు విన్నర్ సో ఎవరు హ్యాంపర్ గెలుచుకుంటారో తెలుస్తుంది హియర్ వి గో లాస్ట్ క్వశ్చన్ mimic 3 animals about ఓకే రైట్ చెప్పండి bow bow ఏంటమ్మా అది ఓకే డాగ్ I can't కొంచెం క్లోజ్ గానే ఉండాలి కదా కొంచెం క్లోజ్ గా ఉండాలి ఎక్స్ప్రెషన్ తో don't take my cake కుక్క మంచి మూడ్ లో ఉంటాం సరే సరే అది కాదు అంటే మూడ్ అంటే కోపంలో ఉన్నప్పుడు కోపంగా ఉన్నా అంటే సి వి బోత్ ఆర్ టాకింగ్ ఓకే అది పాస్ నో 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 విజిలేసింది నువ్వు వి బోత్ ఆర్ టాకింగ్ I told you he nails it. He's too good at it. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ Another చాలా animal. అద్భుతంగా మాట్లాడుకుంటున్నాయి బాబు Bow bow go next now. No, కుక్క అయిపోయింది. నెక్స్ట్ Next lion. Mirgam. Mr. Mirgam will do it for us. అదేంటి విజిల్ ఆవిడేసి నన్ను అదే. చేయమంటావేంటి? నాకు అర్థం అవట్లేదు Same thing కదా. గేమ్ రూల్స్ మార్చేస్తున్నావు పర్లే. నువ్వు నో యూ డూ ఇట్ కమ్ దగ్గర ఇదిగో అంటే ఇప్పుడు ప్రదీప్ expression- దగ్గరికి వెళ్ళి అది ఎక్స్ప్రెషన్ లైన్ లా వచ్చింది సౌండ్ మాత్రం నాకు గాడిలాగా ఉంది Lion కి గొంతు సరి లేదండి. Lion కి గొంతు is not అదే అదే fine. కొంచెం పిగ్ సౌండ్ కూడా Lion కి గొంతు ప్రాబ్లం లైన్ కి గొంతు పాడైందా Yeah, గొంతు is not good. ఓకే లైన్ నేను ఎక్స్ప్రెషన్ ఇస్తే you పోలే just ఇంకో understand. ఈజీ తీసుకోండి ఎందుకంటే మంచిది ఈజీ తీసుకోండి పిల్లి అదే- తీసుకో
ఆకల్లో ఉన్న పిల్లి, మంచి మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్న పిల్లి. పిల్లిని చూస్తే మనిషికి మూడ. అయ్యయ్యో నైస్ వన్, నైస్. రెండే అయ్యాయమ్మా. ఇంకోటి ఇంకోటి. గాడిద గాడిద. డాంకీ 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 డాంకీ. You do that, man. నువ్వే చేయండి. ఇలా It's yours. అరే, గాడిద ఎలా అరుస్తుందో తెలియదంట ఆవిడికి. ఎలా తెలుసు, you just did it. యూనో గాడిదాను. ఇది ఎక్కిళ్ళు వచ్చినాయి గాడిద. అదే ఇందాక త్రోటు బాలే ఇప్పుడు ఎక్కిళ్ళు వచ్చాయి. గాడిద తెలుసా మీకు? గాడిద గాడిద. Donkey కదా. నో గాడిద అంటే 4 లెగ్లు అంటే పాకుతూ ఉంటది. అన్ని animals. క్రొకడైల్ ఈస్ గాడిద. I thought you were crocodile. వాటర్ లో కూడా ఉంటది అప్పుడప్పుడు. గాడిద అంటే క్రొకడైల్. చెయ్యి గాడిదలో క్రొకడైల్ లా చెయ్యి. Garden, I don't know. Say something more simple, no. అవునా? మోర్ సింపుల్ యూ వాంట్? Yeah. గేదె లాగా. Parrot. I'm not listening గేదె to both అంటే of you. నో Geda urdu, person గేద urdu. మీన్స్ గోట్. It's okay. గేద మీన్స్ గోట్. Meka means goat. నో మేకా మీన్స్ ప్యారెట్. ఓ నాకు తెలుగు అంతా తెలుసండి. అంత అర్థమైంది. గురువు గారు సరే taught me. అవుతే అవుతే తెలుగు మేక లాగా. తెలుగు మేక. మా 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 ఏప్రిల్ తర్వాత జూన్ ముందు ఏమొస్తుంది? మే. సరే ముందైతే రైట్ ఆన్సర్ ఇచ్చారు 3 యానిమల్ వెరీ సౌండ్స్. గుడ్. సో ఇప్పుడు క్లియర్ కట్ గా సేమ్ స్కోర్స్ లో ఉన్నారు. ఓ ఈక్వల్. యా కానీ I టాస్క్ answered. బ్యాలెన్స్. నువ్వు ఆగు, హోస్ట్ ఆయన షోకి. సో 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి ఇద్దరికి 2 టాస్క్లు వచ్చేసాయి కాబట్టి ద ఫైనల్ అండ్ క్లోజింగ్ వన్ విల్ బి టాస్క్ మీ ఇద్దరికి. సో హియర్ వి గో. Nice. మీరు Two people are putting me. మీరు డైరెక్టర్, ఓకే. మీరు ఒక డైరెక్టర్, ఆయన నాకు అర్థమైపోయింది. ఆడిషన్స్ కి వచ్చారు. మీరు తీస్తున్న సినిమాకి హీరో ఆడిషన్స్ కి వచ్చారు. సో మీరు సెలెక్ట్ ఎలా చేస్తారు? మీ ఆడిషన్స్ ఎలా ఉంటే చూస్తాం. ఓకే. ఓ పని చేద్దాం, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉంటా. బాగుంది. రెడీ సార్ ఇప్పుడు మన కొత్త సినిమాకి 2-3 అప్లికేషన్లు వచ్చాయి. నేను ఫిల్టర్ చేసి ఒకళ్ళని ఫైనలైజ్ చేశాను. మీరు ఒకసారి ఆడిషన్స్ ఉన్నాయి. హలో బాగున్నామా? చాలా బాగుంది. మంచి Direct. ఆడిషన్స్ హలో. Yeah. మీ పేరు? కుమార్ అండి. ఓకే. అండ్ బాగుంది. ఆడిషన్స్ కరెక్ట్ గా ఉన్నావు. వెరీ గుడ్. షర్ట్ విప్. ఏం చేస్తారు మీరు? ఆడిషన్స్ కి వచ్చానండి. కాదు, ఇన్ జనరల్ ఏం చేస్తారు? ఇన్ జనరల్ నటిస్తూ ఉంటానండి. చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ దగ్గర యాక్ట్ చేశాను. ఇప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్. సార్ మన మూవీ కొంచెం కామెడీ డాన్స్ ఓరియంటెడ్ అండ్ మనం యూనో రొమాంటిక్ వర్షన్స్ కాబట్టి అలాంటి యాంగిల్ లో చెక్ చేయాలి మనం సార్. యాంగిల్ అంటే వేరే వేరే యాంగిల్ చూపిస్తారు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అండి. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటే కొంచెం పిలుస్తావా యాక్టర్ అంటే పిలుస్తావా? లేదండి, షూటింగ్ లో నాకేమైనా పిల్లో ఎత్తే షార్ట్స్ ఉంటే ఎలా చేస్తానని చేసి చూపించాడు. ఇప్పుడు మా సినిమా యాక్షన్ సినిమా కాదు, మా కామెడీ సినిమా. డాన్స్ ఉంటది, కామెడీ ఉంటది. భరతనాట్యం అంతా వచ్చండి. ఓకే. సో ఒకసారి ఆడిషన్ చేసుకో. అబ్బా ఆహా ఇప్పుడు కాదు. సూపర్. బా యాస్టీస్ భరతనాట్యం లాగే ఉంది. బాగా ఫ్రెండ్స్ వెరీ గుడ్. నేను చెప్పాలి కదా. ఇంకేం చూద్దాం అనుకుంటున్నారు? ఇంకా నేను సరిగా ఇంకేం చూద్దాం అనుకున్నారు చెప్పండి మేడం. మేడం కాదు సారు. డైరెక్టర్ సార్. ఓకే మ్యాన్. కాదు, మీరు ఇప్పుడు 6 ప్యాక్ కూడా మేడం సార్. పర్లే మా సినిమాలో అవి అని అక్కర్లేదు. అక్కర్లేదంట. ఓకే వెరీ గుడ్. అంటే సెలెక్ట్ అయిపోయానండి సినిమాలో. నేను మాట్లాడొచ్చా? డైరెక్ట్ నేను. మీ ఇద్దరు వింటారా? మాట్లాడండి. మాట్లాడతా. ఓకే. ఇప్పుడు మీరు ఒక సీన్ ఎనాక్ట్ చేయాలి. సీన్ అతను మీకు చెప్తారు. ఏం లేదండి, నేను హీరోయిన్, మీరు హీరో, రైట్? సార్ తో యాక్ట్ చేస్తాను. సార్ తో యాక్ట్ చేస్తారా? ఓకే సార్. ఇప్పుడు మీరు హీరోయిన్ పాత్రలో, మీరు హీరోయిన్ పాత్ర మీకోసం. ఎవరి కోసం ఇలా ఆడిషన్ చేయలే? హీరోయిన్ డైరెక్టర్ సార్ మీ ముందు కూర్చుంటున్నాడు సార్. అమ్మా తొందర నా సీటు. పర్లే. ఏంటమ్మా టైము? సరే తొందరగా టైం. సారీ, అంటే చైర్ లో కూర్చున్నా కదా అలా అర్థమైపోతుంది. మళ్ళీ ఒక మీటర్ డౌన్ అసిస్టెంట్. ఓకే డైరెక్టర్. డైరెక్టర్ గారు మీరు హీరోయిన్ పాత్ర, ఆ అబ్బాయి హీరో పాత్ర. సూపర్ రైట్, మంచి సీన్. హీరో లీడ్ తీసుకోవాలి కదా. అంటే సీన్ అని చెప్పాలి కదా. సీన్ చెప్పలే రే, నువ్వు సీన్ చెప్పలే. అలాగే ఫ్రెండ్స్ తీసుకోవాలి. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. బాగుంది.
వామ్మో ఎందుకు చేసామనిపించింది కదా. వెరీ వెల్ డన్, సూపర్ వెల్ ప్లేడ్. సో ఎవరు విన్నర్స్ ఇంకోళ్ళకి విన్నర్స్ కాదు అనే బదులు ఇద్దరు విన్నర్స్ అయ్యారు కాబట్టి మీ ఇద్దరికి కలిపి కంగ్రాచులేషన్స్. హియర్ వి గో ఫర్ యు. థ్యాంక్స్ లాట్. అండ్ దిస్ ఇస్ ఫర్ యు. Thank you. సో మా ఈ హెడ్సప్ రౌండ్కి వచ్చేసాం మేము. ముందుగా ద హీరో మలుపు తిప్పుతాడు, మన ఆటను ఒక మలుపు తిప్పబోతున్నారు ఇప్పుడు. అది ఫుల్. సో మేమిద్దరం గెస్ట్ చేయాలి మీరు ఏం చెప్పబోతున్నారు. ఓకే రైట్, హియర్ వి గో. మీరు ఇటు వచ్చి టూ వర్డ్స్, అందులో ఫస్ట్ వర్డ్ Robo. రన్నింగ్ Machine. కాకుండా Slow motion. స్లోగా. స్లో మోషన్ చెప్పేశారు కదా. స్లో మోషన్. ఏ రైట్ ఆన్సర్. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు ఏడు. Baby. Papa. పాప. Synonym of that. Keep trying. Papa. and మాట్లాడతారేంటి సార్ మీరు మాతో? అరే. టాకింగ్ టు us. ఓకే, టూ పార్ట్స్. Second part. సెకండ్ పార్ట్ Tea. కాఫీ, Tea. టీ, Party. First part. Baby. Baby ది తెలుగులో చెప్పండి. ఉయ్యాల. ఉయ్యాల. పాప తెలుగులో ఏంటి? పాప తెలుగులో ఏంటంటే సినిమా పేరా? మూవీ. అవును, అవును. హీరో. Second half. ఎనీ tea. మ్యానరిజం హీరో. వెంకీ. ఎస్. వెంకటేష్ గారి. Ending tea. మీరు Daddy. Dad. Your daddy. Ah. Your daddy is Venkatesh's movie. చంటి. సూపర్. నిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలిసి గుల మొగ్గల దుగ్గలు కంటిన పుత్తడి అందంతుడి సుమ సుందరి అందెలలు చిరుమవల Pole. Huh. Pole dancer. నువ్వు అసలు వాటే కోఆర్డినేషన్. ఆయన పోల్ పట్టి పోషించగానే చెప్పేశారు. Makeup. Heroine. హీరోయిన్. Ramp model. First word. Figure. Semma figure. Champion. ఓకే. నాకు అర్థమవుతుంది. అదే ఎస్. కాంపిటీషన్. Competition. పర్ఫెక్ట్. Beautiful competition. నా పిండాకుడు. బ్యూటిఫుల్ కాంపిటీషన్ ఏంటి? బ్యూటీ కాంపిటీషన్. గుడ్. వెల్ ప్లేడ్. కమ్ ఆన్, యూజ్ లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. సూపర్. ఓకే, హియర్ వి గో. Ready? Okay. ఓకే, టూ వర్డ్స్. అరే హీరో 8 మంది, 7 హీరోయిన్. 8 వర్డ్స్. 8 Just- 8 పార్ట్స్. ఏం చెప్పాను నేను? 8 పార్ట్స్ అంటే ఆ సినిమా 8 పార్ట్లా? ఓకే, చంపేద్దాం. 8 పాటలు. 8 పార్ట్ల సినిమాలు. జాలీగా డాన్స్ చేయడం. Step up. పాడి. ఓకే. పా స్ప్లిట్టింగ్ పాడి. పా పా. పా ఉంది సెకండ్ పార్ట్ లో. Hey, name చెప్పు. సినిమాలో ఏదైనా ఫేమస్ ఏదైనా ఉందా? ఫేమస్ సినిమాలో ఇప్పుడు జురాసిక్ పార్క్ డ్రాగన్ ఉంటది, క్యాప్ ఉంటుంది, హుడ్ ఉంటుంది. హుడ్ ఉంటుంది. రాబిన్ హుడ్. ట్రై సంథింగ్ ఎల్స్. ఇంకోసారి. సరే, ఇది ఏమైనా ఫేమస్ క్యారెక్టరా? ఫేమస్ క్యారెక్టర్. చాలా. లుక్ ఎలా ఉంటుంది? ఆ క్యారెక్టర్ది ఫుల్ బైసెప్స్, మొత్తం కండలు. భయ్యా తుస్కు పిల్లాడు బచ్చా. और कितना హ్యారీ పాటర్. వెల్ డన్ సూపర్. ఎగిరే పక్షి. జిరాఫే. बढ़िया. సారీ. ఆస్ట్రిచ్. Got it. రైట్ ఆన్సర్. yes. Two words.
మూవీ నేమ్. హిందీ. ఏంటమ్మా లాంగ్వేజ్ అమ్మా. ఏంటమ్మా మాట్లాడుతున్నావు అస్సలు. అమితాబ్ బచ్చన్స్. జై. టార్జన్. టార్జన్. హిందీలో షర్ట్ తీసేస్తారా? సల్మాన్ ఖాన్. సల్లుబాయ్. సల్లుబాయ్. సల్మాన్ ఖాన్ మూవీ. ఓకే. బజరంగ్ బాయ్. ఓహో వెల్ ప్లేడ్, సూపర్. ఐ థింక్ ద లాస్ట్ అండ్ క్లోజింగ్ వన్. సింగింగ్. Song. సింగ్ సాంగ్. ఓకే అగైన్. సల్మాన్ ఖాన్ సాంగ్. ఓకే. హలో సి. We're like discussing. Salman Khan singing song with hands clapping. सलमान ने इसमें चपाती ले सरू. प्यार किया तो डरना क्या? ओ ओ जाने जाना तू है. अंदर दिली. Oh जाने जाना. Don't insult Sallu bhai. ఓకే ఓకే We're not insulting. Come on man. We are fans. Sallu bhai fans. We are. Fans. Okay, cinema पेरू. ఏ రింక్ చిక్కా రింక్ చిక్కా రింక్ చిక్కా రింక్ చిక్కా రే. అది కాదా? దీని బెల్ట్ ఇది. ఓకే, సల్మాన్ ఖాన్ ఆ సినిమాలో ఏం క్యారెక్టర్ చేశారు? దబాంగ్. దబాంగ్. అక్కడి నుంచి ఏ సాంగ్ దబాంగ్? ఐటమ్ సాంగ్ బాగుంటుంది. రింగ 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 రింగ. అది దబాంగ్ కాదు నాన్న. అది 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 భయ్యా. ఇది అతుక్కుంటే దాన్ని ఏమంటారు? అది గమ్ము. ఫెవికాల్ సే. ఫెవికాల్. ఫెవికాల్ సే స్టెప్ కియా. जोर से वो आह की आवाज है आती हर रोर से मैं तो चलो इस कदर कि मच जाए रे गदर होश वाले भी मदहोश आए रे नजर मेरे फोटो को सीने से यार चिपका ले सैया फेविकॉल से मेरे फोटो को सीने से यार. ఇప్పటి వరకు మీరు దారుణాలు చూశారు, ఇప్పుడు అద్భుతాలు చూస్తారు. ఓకే. KTC లాంగ్వేజ్. Two words. First word. He flies. Flight. Flight. Flight crash. Right answer. Wow. I like his expressions. చాలా పెద్ద హీరో. గద బాలయ్య గారు, ఎన్టీఆర్ గారు. చాలా పాత సినిమా. రావణాసురుడు. హనుమాన్. ఓహో బుల్లెట్ తీసుకొని అలా ఇచ్చేస్తారా? కత్తి. డబ్బులు ఇస్తే అన్ని చేస్తారు. దాన వీర సూరకర్ణ. దాన వీర సూర. That's a good one. Yes, well played, super. Two words. చప్పల్. చెప్పులు అరిగిపోయినాయి. బోటింగ్. Skiing. ఐస్. Ice. ఐస్ స్కీ. Okay, skating, ice skating. Right answer. Wow. Wonderful. హనుమాన్, రావణాసురుడు, ఎన్టీఆర్. వారియర్. చంపేస్తారు, పైన వెళ్ళిపోతాం. అందరు ప్రాణాలు తీసే ఆయన. యమధర్మరాజు. గుర్తొచ్చింది అక్కడ యమధర్మరాజు. Any doubts? సెకండ్ వర్డ్. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. నువ్వేమవుతావు సినిమాలో? చిరంజీవి గారు. ఓకే.
యమధర్మరాజు చిరంజీవి గారి సినిమా ఆయనకి ఆ సినిమాలో యముడికి మూడు. రైట్ ఆన్సర్. ఇప్పుడు Super singer. Singer. మూడు ముగ్గురు dance అమ్మాయిలు, చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్, ఒక్కలే హీరో ఎన్టీ రామారావు గారు. డిస్కో డాన్సర్. ఏంటి సినిమా పేరా? ముగ్గురు అమ్మాయిలు ఒక హీరో. సినిమా పేరు చెప్తున్నారా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఓకే, బాహుబలి. ప్రభాస్ సినిమా, ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్ కి డాన్స్ చేయటం. ప్రభాస్ సినిమా బాహుబలిలో ఆ సాంగ్, ఐటమ్ సాంగ్. మనోహరి. ఇరుక్కుపో హత్తుకొని వీర వీర కొరుక్కుపో నీ తరివి తీర తీర కొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా. ఇట్ వాస్ వండర్ఫుల్ మీ ఇద్దరు మా షోలో. It was lovely being here. బ్యూటిఫుల్ మెమరీస్ మాకు ఇచ్చారు మా షోలో. సేమ్ హియర్ ప్రదీప్. యాక్చువల్లీ ఈ షో వచ్చి లైఫ్ లాంగ్ గుర్తుంటది. ఇట్ వాస్ ఫన్. బట్ ఈ షోలో చాలా మందికి డెడికేషన్స్ చేశారు, చాలా మీ పర్సనల్ ఇష్యూస్ అన్ని చాలా విశేషాలు మాకు చెప్పారు, అండ్ ఎన్నో గేమ్స్ సరదాగా ఆడారు. సో మీ ఇద్దరికి మరోసారి థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for having us. It's been a great joy being on your show. అండ్ ఈ మలుపుతో మీ లైఫ్ లో, మీ కెరియర్స్ లో కూడా ప్రతి సినిమా మలుపు తిరిగేలా ఒక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరు. గుడ్ లక్. థ్యాంక్ యూ. సో మా షోకి వచ్చిన వాళ్ళందరూ మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. సో ఐ మీన్ అంటే హ్యాండ్ ప్రింట్ ఇచ్చి వెళ్తారు. మాకు గుర్తుగా మా గ్యాలరీలో ప్లేస్ For చేసుకోవడానికి. sure. సో మీ ఇద్దరి హ్యాండ్ ప్రింట్స్ కూడా. నువ్వు నేను అంతే లోకం అంటే ఇంతే ఇంకేదైనా ఉన్నా లేనట్టే. చక్కగా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ గారు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నట్టు. సో మీ ఇద్దరి చేతుల మీదగానే గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. Done. Okay. Take it. సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్స్. థ్యాంక్ యూ.